నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బోధన్ పట్టణంలోని రాత్రి సమయంలో రాకసిపెట్టు బైపాస్ పక్కన ఉన్న ఎంఎస్ బార్ రాత్రి సమయంలో 12 నుండి 1 గంట వరకు బార్ నడుస్తున్న విషయాన్ని ఒక మిత్రుడు మీడియా మిత్రులకు ఫోన్ కాల్ చేసి చెప్తే ఆయన వెళ్లి అక్కడ ఫోటో తీసి వీడియోస్ తీస్తుండగా ఎంఎస్ఆర్ బార్ సిబ్బంది మీడియా మిత్రుని చుట్టుముట్టి కెమెరా, మొబైల్ ఫోన్ తీసుకొని ఆయనను బెదిరించారు. ఇటీ విషయంపై బోధన్ మీడియా మిత్రులందరూ ఈరోజు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఆర్ బారును తక్షణమే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు మూసివేయాలని, లేని ఎడల మీడియా మిత్రులందరూ ఎంఎస్ఆర్ ముందు కూర్చుని ధర్నా చేస్తామని హెచ్చరించారు. మేము బోధన్లో ఏదైతే బోధన్ రకాస్పేట్ మెయిన్ రోడ్లో ఎంఎస్ఆర్ బార్లో రాత్రి 12 తర్వాత మా బోధన్ నిజవర్గ రిపోర్టర్ అగ్డేషన్ హోల్డర్ సాయిద్కు అక్కడి నుంచి సమాచారం రావడం జరిగింది. ఏదైతే ఇది ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా నడుస్తుందని, రాత్రి 12 తర్వాత కూడా ఇక్కడ లిక్కర్ కానీ స్టప్ కానీ ఫుడ్ కానీ చెల్లమని అవుతుందని ఫోన్ రావడంతో అక్కడ కవరేజ్కి వెళ్ళిన సాయిద్కు కవరేజ్ చేస్తుండగానే అక్కడున్న సిబ్బంది, యాజమాన్యము అందరు కలిసి చుట్టుముట్టి దాడి చేయడం జరిగింది. ఏదైతే ఆయన చేతిలో ఉన్న హ్యాండ్ కెమెరా మరియు సెల్ ఫోన్ గుంజుకొని నెట్టేయడం జరిగింది. ఇది మేము దీనిని ఖండిస్తున్నాం. బోధన్ మీడియా అసోసియేషన్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దానిపైన ప్రత్యేకంగా సబ్ కలెక్టర్ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎంఎస్ఆర్ బార్ పైన యాక్షన్ తీసుకొని దాన్ని సీజ్ చేయాలని మేము అందరం కోరుతున్నాం. వస్తేనా రాత్రి పగలు విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్న ఎంఎస్ఆర్ బార్ మీద కవరేజ్ కోసం పోతే మా మీద దాడులు చేయడం పద్ధతి కాదు. ఈ విధంగానే కొనసాగితే మా కళ బలం కూడా చూపించాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని వ్యాపారవేత్తలు, ఇసుక వ్యాపారులు కూడా మసులుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంఎస్ఆర్ బార్ పైన కూడా ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించి వాటి మీద చర్యలు తీసుకోవాలా. లేదంటే మేము బార్ మీద ముందరనే ధర్నా చేయాల్సి వస్తుంది. ఎక్సైజ్ అధికారులకు నిర్లక్ష్యం మూలంగానే ఎంఎస్ఆర్ బార్ విచ్చలవిడిగా రాత్రి పగలు మద్యం అమ్ముతున్నాడు. దీని మీద ఖచ్చితంగా ఎక్సైజ్ ప్లస్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఒంద్యాల పంప్ హౌస్ స్టేజ్ 1 నుంచి కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కలిసి కోయిల్ సాగర్కు నీటిని విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ జూరాల నుంచి ఒంద్యాల పంప్ హౌస్ ఫేజ్ 1 నుంచి లిఫ్ట్ ద్వారా కోయిల్ సాగర్కు నీటిని విడుదల చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యేలు అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 6 నిమిషాలు కష్టపడుతూ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తా ఉన్నాం. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళే కానివ్వండి, సన్నబియ్యం ముఖ్యంగా భారతదేశ చరిత్రలో బీజేపీ పాలిత రాష్ట్రాలలో బీజేపీ కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. ఈరోజు బీజేపీ వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా ఉన్నాం, ఏదో మేము చేస్తూ ఉన్నాం, మేము ఉద్ధరిస్తూ ఉన్నాం భారతదేశాన్ని అని చెప్పేసి. ఈరోజు భారతదేశం ఇంత సుభిక్షంగా ఉంది అంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు పెహల్గాం వార్లో ఏం జరిగింది. పెహల్గాం వార్ తర్వాత ఇందిరాగాంధీ యొక్క గొప్పతనం గురించి ఏ విధంగా సోషల్ మీడియాలో కానీ పత్రికలలో చూపిస్తూ ఉన్నారు. 1971లో ఎంతో ధైర్యశాలి ఇందిరాగాంధీ, ఉక్కుమైల ఇందిరాగాంధీ గారు ఆ రోజు అమెరికాకు తలగొకుండా, అమెరికాకు అవకాశం ఇవ్వకుండా ఆ రోజు యుద్ధం చేసి పాకిస్తాన్ 2 ముక్కలుగా తయారు చేసి ఒకటి బంగ్లాదేశ్, ఒకటి పాకిస్తాన్ విడగొట్టి ఆ రోజుల్లోనే అంత వీరత్వం ప్రదర్శించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. సో ఈరోజు చూస్తూ ఉన్న బీజేపీ మోడీ గారి గురించి ఎంతో పెద్ద గొప్పలు ఊహించుకున్నారు. అందరూ కూడా ఏం జరిగింది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏదైనా కూడా ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాష్ట్రంలో కూడా ఈరోజు ఇప్పటిదాకా శ్రీఆర్ చెప్పినట్టు ఇంత ముందస్తుగా వర్షాలు ఎందుకు పడతా ఉన్నాయంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తూ ఉంది. అంటే మేము చేస్తున్న పాలనను భగవంతుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి ముందస్తుగా వర్షాలు తీసుకొచ్చేసి ఈరోజు ఇంత మీరు చూసారు ఇప్పుడే జూన్లో, నాకు తెలిసి జూన్ ఫస్ట్ వీక్లో, మేము ఆల్రెడీ జూన్లో ఫస్ట్ వీక్లో కాదు మే
మే లాస్ట్ వీక్లోనే మోటార్లు ఆన్ చేయాల్సి ఉంటే మాకు బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఒక 2 రోజులు ఆలస్యమైంది. జూన్ 1st వీక్ అంటే ఈరోజు 2nd జూన్ 2వ తారీఖే మోటార్లు ఆన్ చేసినామంటే ఈరోజు ప్రకృతి కూడా మాకు ఏ విధంగా సహకరిస్తుందో మా ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని దీవించడానికి భగవంతుడు కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు పూర్తి స్థాయిలో మాకు సహకారం అందించండి, మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే బాధ్యత మాది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా ప్రభుత్వం ఈరోజు లాంఛనంగా చేయాలి, ఇండ్లకు చేయాలి, కట్టిన ఇండ్లకు చెక్కులు ఇవ్వాలి, బేస్మెంట్ లెవెల్ వరకు వాళ్ళకు కూడా ₹1,00,000 చెక్ ఇవ్వాలంటే అసలు ఈ ఆర్థిక స్థితిగతులు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా సాహసోపేత నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కోమటిరెడ్డి రెడ్డి గారికి, మరి మాలాంటి మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి మా ఎమ్మెల్యే మంత్రులు కూడా గ్రామాన మళ్ళొకసారి నిజంగా కూడా ఇది జరుగుతుందా, ఇస్తారా, ఇంకా ఆ 10 ఏళ్ళకి మేము అసలు చూడనే లేదు ఇళ్ళని, ఇది సాధ్యమా అంటే సాధ్యమే అయింది, మీ అకౌంట్లో ₹1,00,000 పడ్డాయని కూడా చెప్పడం జరిగింది. మంచి ఆలోచన చేసేటువంటి అధిపతి ఉంటే ప్రకృతి కూడా సహకారం చేస్తుంది, భగవంతుడు సహకారం చేస్తుంది. దాని నిదర్శనమే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రకృతి సహకరించి వర్షాలు మంచిగా వచ్చి రైతు సోదరులందరూ సౌభాగ్యవంతులయ్యారు. అదే మాదిరిగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వర్షాలు కూడా ఇంత అడ్వాన్స్గా రావటం, రైతులందరూ కూడా ఎవరిని మాట్లాడించే పరిస్థితులు లేరు. వాళ్ళ పరిస్థితి వాళ్ళ పొలాలని అందంగా తీర్చిదిద్దుకుంటా ఉన్నారు. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి భూభారతి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ రూరల్ మండలం దుర్షెడ్, కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ గ్రామాలలో పర్యవేక్షించి పరిశీలించారు. గ్రామ ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట స్థానిక పరిణయ ఫంక్షన్ హాల్లో ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి దూలపల్లి వెంకటరమణ మాదిగ మరియు ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి ఆరుగోళ్లు పండు మాదిగ సమక్షంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవమాన్యశ్రీ మందకృష్ణ మాదిగ వర్గం అంటూ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసుకుంటున్న నకిలీ ఎంఆర్పీఎస్ నాయకులు కొండేపూడి ఉదయ్ కుమార్ వర్గం కోసం అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకాడ నూకరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఉత్తర కోసాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ మరియు జాతి నాయకులు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ, ఎంఈఎఫ్ నాయకులు గోరింట అబ్బులు మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు వల్లూరి సత్యబాబు మాదిగ, ఎంఆర్పీఎస్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల అధ్యక్షులు ముప్పిడి శ్యామ్ కుమార్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెద్దపూడి యేసుబాబు మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి అరసాడ హరిబాబు మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి దేవరపు సురేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి ఆర్గుల సతీష్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా ప్రచార కార్యదర్శి కింతాడ సత్యబాబు మాదిగ, ఎంఎంఎస్ జిల్లా మహిళా నాయకురాలు ఇందన చిన్నారి మాదిగ, జర్నలిజం జిల్లా అధ్యక్షురాలు కొముకూరి అరుణ మాదిగ, ఎంఎస్పీ గండేపల్లి మండలం అధ్యక్షులు చీకట్ల నాగరాజు మాదిగ, ఎంఎస్పీ మండల కార్యదర్శి బారింగుల నాగబాబు మాదిగ, ఎంఆర్పీఎస్ తుని నియోజకవర్గం ప్రచార కార్యదర్శి ఖండవల్లి అశోక్ మాదిగ, ఎంఆర్పీఎస్ గండేపల్లి మండల ఇన్ఛార్జ్ దూళ్ల జార్జ్ మాదిగ, కాతేటి రాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ అందిస్తారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా గండేపల్లి మండలం సూరంపాలెం సంబంధించి కొంతమంది నకిలీ ఎంఆర్పీఎస్ నాయకులు ఉన్నారంటూ పెద్దలైతే చెప్పడం జరుగుతుంది. ఒకసారి వారి మాటల్లో వినే ప్రయత్నం చేస్తారు. కాకినాడ జిల్లాలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 31 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వ్యక్తులు 100కి వేల అందరూ పోగా చనిపోగా మిగిలిన వ్యక్తులు ఒక 15% ఉంటే మినిమం 85% మంది నకిలీ ఎంఆర్పీఎస్ నాయకులుగా చెప్పుకొని తిరుగుతున్న క్రమంలో కాకినాడ జిల్లాలో నిన్న ఒక విషయం బయటపడింది. జాతీయ స్థాయిలో ఒక సంఘటన తయారు చేయడానికి జాతీయ వ్యాప్తంగా ఉన్న పొలిట్ బ్యూరో సభ్యులందరినీ ఇంక్లూడింగ్ అని మేమందరం కూర్చుంటుండగా 1వ తారీఖు నైట్ 8 నుంచి రాత్రి 2 గంటల వరకు చర్చలు జరుగుతున్న క్రమంలో మాదిగ లాయల్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు రత్నం అనే వ్యక్తి సమక్షంలో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల నాయకుడిగా ముమ్మిడి సుబ్బారావు నేను, జాతీయ ఎంఎస్పీ నాయకుడిగా మరియు పొలిట్ బ్యూరో సభ్యుడిగా మేమందరం సీక్రెట్ గా నిర్ణయిస్తున్న రేపు ప్రకటించాల్సిన కార్యాచరణని కొండేపూడి ఉదయ్ కుమార్ అనే వ్యక్తి మనం ఒక రోజు ఢిల్లీ పురస్కారం అందుకున్న సందర్భంలో కొంతమంది లాయర్లతో కలిసి ఇతను పిలవకపోయినా కానీ ఢిల్లీ వెళ్ళి ఆ కృష్ణమాది గారితో ఫోటో దిగి అతను పిలిపిలేని గారు వెళ్ళి మరి ఇటువంటి న్యూస్ తరస్కరింతకు వెళ్ళేటట్టు తెలియదు కానీ జాతీయ స్థాయి సర్కులర్ని దొంగిలించాడా లేదా నిర్ణయాన్ని ఉల్లంఘించాడా? ఎంఆర్పీఎస్ నాయకుడిగా కనీసం మాదిలాల్ ఫెడరేషన్ లో లేని నాయకుడిగా కొండేపూడి దుఃఖం నిన్న రామేశ్వరంపేటలో ఒక మీటింగ్ పెట్టి భవిష్యత్ కార్యాచరణ అధినాయకుడు ఇవ్వకుండానే ప్రకటించేశాను నిన్న. అంటే అతను ఏ విధంగా మేము పరిష్కరించుకోవాలి? ఇదే మ్యాటర్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఎంఆర్పీఎస్ నాయకుడే కాదు, ఒకప్పుడు ఎంఆర్పీఎస్ లో పనిచేశాడు, తర్వాత మాదిలాల్ ఫెడరేషన్ గా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు తప్ప ఈయన జాతిలో కృష్ణమాది గారితో బహిష్కరించని వాడి వ్యక్తులు ఈయన ఒకడు. మళ్ళీ శ్యాంబాబు గారు చనిపోయారు కాబట్టి ఆయన సంతాప సభ కోసం వచ్చి సభను సక్సెస్ చేసాం. శ్యాంబాబు గారి కుటుంబానికి ఇచ్చే గౌరవం ఇచ్చాం, భార్య పిల్లలకి. కానీ నాయకుడి కాకపోయినా కానీ ఎంఆర్పీఎస్ కార్యాచరణ పడించాడు కాబట్టి ఇక్కడి నుంచి ఇతను పార్టీషన్ మీటింగ్లకి ఎవరెళ్ళినా వాళ్ళని బహిష్కరిస్తాం. కొండేపూడి ఉదయ్ కుమార్ అనే వ్యక్తి మాదిగ దండోరకు సంబంధం లేని వ్యక్తి ఈ రోజు ఇప్పుడు మాదిగలాల్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు రత్న మాదిగ మరియు జాతీయ అధికార పదవి కొత్తపేట ప్రసాదరావు మాదిగా కూడా ఇది మాకు సంబంధం లేని మ్యాటర్ మేము చెప్పలేదన్నారు. అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు వైకే విశ్వనాథ్, మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైకే విశ్వనాథ్ గారు మరియు జాతీయ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు డాక్టర్ మున్నంగ నాగరాజు మీ అందరూ ఉన్న సీక్రెట్ ని బయట పెట్టాడు కాబట్టి వీళ్ళ అరుగురు ఇచ్చిన పిలుపు మేరకు ఇమీడియట్ గా నేను వరంగల్ నుంచి డైరెక్ట్ గా వచ్చి పత్రికా సమావేశం పెడతాం జరిగింది. ఇంటికే పోలేదు. కొండేపూడి ఉదయ్ కుమార్ కి మాదిగ దండోరు సంబంధం లేదు. ఆయన వెనకాల తిరిగే బ్యాచ్ ఉద్యమంలోకి రావాలనుకుంటే మేము అంత ఈజీగా చేర్చుకోము. 17 సంవత్సరాల గ్రామాలలో కమిటీలు పడకుండా శ్యాంబాబు గారి నాయకత్వంలో బయటికి పోయి
కృష్ణమాధవ్ వదిలేసిన వ్యక్తి వేళ శాంబాబు గారు చనిపోయిన తర్వాత ఆయన యొక్క ఆత్మ శాంతి కలగాలని వర్గీకరణ జరిగింది. 10 సంవత్సరాలు కష్టపడ్డ వ్యక్తి అని ఆయనకి ఇచ్చే విలువిచ్చాం. కానీ కొండపూడి ఉదయ్ కుమార్కి దండోరకు సంబంధం లేదని హైకమాండ్ వారు చెప్పమన్నారు. మరియు మాదిగలాల్ ఫెడరేషన్ గా కూడా చెప్పుకోవద్దని వాళ్ళ జాతీయ అధ్యక్షుడు వైకే రత్నం, అలాగే ఎంఆర్పీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మున్నగ నాగరాజ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు వైకే విశ్వనాథ్, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల అధ్యక్షుడిగా ముమ్మడివారి సెంచుబారావు నేను ఈ 3 జిల్లాల్లో సొంత జిల్లాలు. నేను శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ఎంతో మంది నూతన నాయకులను తయారు చేసుకుంటూ ఇటువంటి ఎంఆర్పీస్ నకిలీ దొంగలు ఏరుకుంటూ నా పుల్లి బాధ్యత కృష్ణమాధవ్ గారు ఇచ్చిన తర్వాత కొత్త నాయకులను తీసుకొస్తున్నాం. కాబట్టి ప్రజా సమస్యలు పక్కన పెట్టి మాదిగలకు అన్యాయం చేస్తారు ఇటువంటి దుర్మార్గ నాయకుల్ని దండోర నాయకులుగా కొనసాగించడం లేదు. ఎవరో పట్టించుకోకండి. ఇది కృష్ణమాధవ్ గారు జాతీయ అధ్యక్షులు అందరూ ఆర్డరు. కొండేపూడి ఉదయ్ కుమార్కి దండోరకు సంబంధం లేదు. జై మాదిగా, జై మంది కృష్ణమాదిగా. ఇక్కడ చూసుకుంటే అనే వ్యక్తికి ఇక్కడ ఎంఆర్పీఎస్ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని ఇక్కడ పెద్దలైతే చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి NSTV కెమెరామెన్ అభి. పేద ప్రజల జీవితాల్లో నేడు అసలైన పండుగ వాతావరణం కనిపిస్తుందని, ఇది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైందని వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత IPS అధికారి KR నాగరాజు అన్నారు. మంగళవారం రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా వర్ధనపేట నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేసిన క్రమంలో నేడు టెస్కాప్ చైర్మన్ రవీందర్ రావుతో కలిసి 336 మంది లబ్ధిదారులకు ఐనవోలు మండల కేంద్రంలోని ZPHS ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే నాగరాజు అందజేశారు. రాజాపురంలో ఒడ్డిమాడపల్లి ఇందమ్మ కమిటీ సభ్యులు. సలీముద్దీన్, రజని, పట్టణాలపల్లి, సింగారపల్లి నెల రాత్రి రావాలి. ముందుగా నా సోదరి మనులకు, అమ్మలకు, ఆడపడుచులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తుంది. అలాగే ఇక్కడున్న యువ నాయకులకు కూడా ధన్యవాదాలు. అలాగే ఈనాటి ఇంత చక్కటి మేడం కలెక్టర్ గారు, ప్రావీణ్య గారు, IAS జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారిగా ఉండి ఎప్పుడు కూడా ఏ సమస్య పైన కూడా రెస్పాండ్ అయ్యి తక్షణమే స్పందించి ఆ సమస్యలు తీర్చే మనసున్న మహారాణి మేడం గారు. సో వారికి అందరం కూడా ఒకసారి పెద్ద చప్పట్లు పెట్టారు. అలాగే PD హౌసింగ్ గారు, MPDO గారు, విక్రమ్ MRO గారు, మేడం MPDO గారు, అలాగే వివిధ అధికారులు అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు.